ఓ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అంజుమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీతో నా మెమొరీస్ కొన్ని షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. బికాజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లేదా ఎవరికైనా నేర్చుకోవాలన్నా ఈ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా హ్యాపీగా మీకున్న చోట నేను కొన్ని అడ్రసెస్ ఇస్తాను. అక్కడ అవైలబుల్గా ఉంటే మీరు కూడా అక్కడ జాయిన్ అయిపోండి. నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ముందుగా నేను షేర్ చేయముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఇంటర్ బేస్ మీద CGT అని ఒక కోర్స్ తీసుకున్నాను. CGT అంటే కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ. దీనికి మీనింగ్ ఏంటంటే తెలియని వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్. ఓకేనా? సో నేను 10th అవ్వగానే ఇంటర్లో CGT కోర్స్ తీసుకున్నానండి. అది వచ్చేసి ఉమెన్స్ కాలేజ్లో గుంటూరులో అనమాట. ఇంటర్ బేస్ మీద, ఇంటర్ ఎలాగో అది కూడా అంతే. దీన్ని ఒక సపరేట్ నేమ్ ఉంది, ఏంటంటే ఒకేషనల్ గ్రూప్స్ అంటారనమాట. MPC, BIPC, CEC ఇవన్నీ వేరు. నేను చెప్పే CGT, సివిల్స్ ఇవన్నీ వచ్చేసి మాకు ఒకేషనల్ గ్రూప్స్ అంటారు. ఒకేషనల్ గ్రూప్స్కి బెనిఫిట్ ఏంటంటే మేము 2 years ఒకేషనల్ గ్రూప్ అంటే ఇంటర్ బేస్గా చేసేసి మేము డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఈక్వల్ టు పాలిటెక్నిక్. అంటే ఇప్పుడు పాలిటెక్నిక్ చదివిన వాళ్ళకి 3 years ఎలాగో వాళ్ళు ఆఫ్టర్ 3 years డైరెక్ట్గా సెకండ్ ఇయర్ బీటెక్ వెళ్తారు కదా. సో మాకైతే ఆ బెనిఫిట్ చాలా ఉందన్నమాట. సో నేను ఇంటర్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. బట్ ఐఎమ్ నాట్ డిజైనర్, జస్ట్ నేను స్టడీ అయితే చేశాను. నేనైతే ఇక్కడ కొన్ని పిక్చర్స్ చూపిస్తాను బికాజ్ ఇట్స్ మై మెమొరీస్. ఒకసారి నేను చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ పిక్చర్ అయితే నేను డ్రా చేసింది ఇదండి. అంటే బేసిక్స్ చాలా ప్రాసెస్ ఉంది, అదంతా నేర్చుకొని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేనైతే డ్రా చేసిన పిక్చర్స్ మీతో షేర్ చేస్తున్నాను. కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? ఒక్కొక్క డ్రాయింగ్ వెనక ఎంత పెద్ద స్టోరీ ఉందంటే అదంతా నేను మీతో షేర్ చేయలేను. ఇలా మనకు ప్రతిదీ ఇంచుగా మేము డిజైన్ చేయాలన్నా, దానికి ఫేస్ చేయాలన్నా, హెయిర్ స్టైల్ చేయాలన్నా, ఒక్కొక్క డ్రెస్ డిజైన్ చేయాలన్నా ఎంత కష్టం అంటే అంత కష్టం. నేను ఇప్పుడు మీకు చూపించినంత ఈజీ అయితే కాదండి. ఎన్నిసార్లు మేము ఎరేజ్ చేసి ఒక పెన్సిల్తో మేము గీస్తామంటే చాలా కష్టము. ఓకేనా? ఐ హోప్ ఎవరికైనా ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే, బేసిక్స్ మనం నేర్చుకోవాలనుకుంటే గుంటూరు ఉమెన్స్ కాలేజ్లో CGT కోర్స్ అని ఉండిద్దండి. ఆఫ్టర్ 10th అయినా వెళ్ళొచ్చు, మ్యారేజ్ అయిన వాళ్ళైనా వెళ్ళొచ్చు, డిగ్రీ చదివి మళ్ళీ ఆ కోర్స్ చేయాలనుకున్నా మనం వెళ్ళొచ్చు. నా సెకండ్ పిక్చర్ వచ్చేసి స్కర్ట్ అనమాట. స్కర్ట్ అంటే ఇది జస్ట్ చైన్ అలా ఏదో ఫ్యాషన్గా వేశాను. ఇది వచ్చేసి కోట్. దీని లోపల ఊహించుకోవాలన్నమాట. ప్రతిదీ ఒక పెన్సిల్ స్కెచ్లో మనం ఏదైనా సరే ఊహించుకోవాలి. ఇది వచ్చేసి స్కర్ట్ అనమాట. మ్యాక్సిమము మేము ఒక ఫిగర్ తీసుకున్నామంటే, ఫిగర్ అంటే ఇది ఈ ఫిగర్ అండి. మేము ఒక ఫిగర్ తీసుకున్నామంటే మ్యాక్సిమం 6 inches ఒక స్కేల్తో విత్ మెజర్మెంట్స్ వేస్తాము. ఈ మార్జిన్స్తో సహా మాకు ఇది ఎన్ని ఇంచెస్ పెట్టాలి, హెడ్ 1 inch ఉండాలి, హ్యాండ్ 2.5 inch ఉండాలి, లెగ్ వచ్చేసి 3.5 inch ఉండాలి, బాడీ 3.5, ఓవరాల్గా మాకు 6 inches అయితే ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి ఆఫీస్ స్కర్ట్ అనమాట. దీనికి షూ, పెన్సిల్, ఎవ్రీథింగ్ మేము పాయింట్ టు పాయింట్ నోట్ చేసి వేస్తాము. బికాజ్ ఇదే మాకు ప్రాక్టికల్స్, ఇదే మనకు ఎగ్జామినేషన్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా ఫ్యూచర్లో మనం మంచి మంచి కాలేజెస్లో జాయిన్ అయిపోయి డిగ్రీ బేస్ కానీ, MBA బేస్ కానీ, PG బేస్ కానీ, అలాంటప్పుడు మంచి ఆపర్చునిటీ వచ్చిందంటే ఒక ఫ్యాషన్ డిజైనర్కి చదువుకుంటే రాదండి. ముందుగా మనకు ఆర్ట్ అంటే ఒక ప్రెజెంటేషన్ ఉండాలి, అండ్ దీంతోపాటు మనకు స్టిచ్చింగ్ కూడా ఉండాలన్నమాట. అండ్ నా థర్డ్ పిక్చర్ ఇది స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్స్ వస్తున్నాయి కదా, అప్పుడు అగ్నిపత్ డ్రెస్సెస్ అని వచ్చాయి. మీ అందరికీ ఐడియా ఉందో లేదో తెలీదు. సో ఆ టైంలో అగ్నిపత్ డ్రెస్సెస్ అని ఇలా మేము స్కెచ్తో అయితే వేసుకున్నాం అనమాట. ఇలా లాంగ్ లెంత్ మేము డ్రా చేసే ఎవ్రీథింగ్ ఫిగర్ మాకు 6 inches ఉంటాయండి. ఇది స్కూల్ పిల్లల డ్రెస్, చాలా బాగుంది కదా. ఇది కూడా
ఒక ట్రైబల్ పిల్లల డ్రెస్ అనమాట. దీనికి ఏదో కొంచెం హడావిడి చేసి ఒక హ్యాండ్ బ్యాగ్, ఒక కర్చీఫ్ లాగా హ్యాండ్కి చుట్టాం. బేసిక్గా ఏంటంటే ఇది ట్రైబల్ పీపుల్స్ ఎక్కువ మేము చూస్తూ ఉంటాం. మాకు కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మేము టీవీలో చూసి ట్రైబల్ పీపుల్స్ని ఊహించుకొని ఆ స్కర్ట్ అలా వేసాము. ఇది మోస్ట్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ స్కెచ్ అండి. నాకైతే ఇది చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనకు వస్తుంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, చాలా వరకు ఫ్రిల్స్గా స్పెషల్ క్లాత్స్గా కలర్స్గా మనకు ఫ్రాక్స్ వస్తున్నాయి. ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ ఫ్రాక్స్ అంటారు. మేమైతే 8 years మ్యాక్సిమం 7 years బ్యాకే వేసుకున్నాను ఈ ఫిగర్ నేనైతే. ఇదంతా మా ఇమాజినేషన్ అండి, లేదా మా సీనియర్స్ వాళ్ళ బుక్స్లో మేము వేసుకోవటమే. ఇదొక స్కర్ట్ మోడల్. దీనికి ఇంకో హ్యాండ్ లేదనుకుంటున్నారా? ఉంది, వెనక ఉంది. అలా మనం ఇమాజినేషన్ చేసుకోవటమే ప్రతిదీ. ఇది వచ్చేసి లెహంగా, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. ఎవరికి నచ్చదు చెప్పండి? ఏదో ఆ ఏజ్లో మేము ఈ మాత్రం చేసామంటే చాలా గ్రేట్ అనిపిస్తామండి ఇది ఒక్కొక్కసారి ఇప్పుడు చూసుకుంటే. ఇది ఆఫీస్ డ్రెస్, అఫీషియల్ ఆఫీస్ డ్రెస్సెస్. పైలట్స్ ఉంటారు కదా ఏరోప్లైన్స్లో, సో వాళ్ళ డ్రెస్సింగ్ అనమాట ఇది. ఇది వచ్చేసి ఘాగ్రా చోలీ. ఒకసారి ఈ పిక్చర్ మీరు ఇమాజిన్ చేసుకుంటే, అంతకుముందు మనం చున్నీస్ వేస్తాం కదా, అలాగే ఈ మోడల్ కూడా నేను అలా డిజైన్ చేసుకున్నాను. ఇది లంగా ఓణి. అండ్ ఇది వచ్చేసి శారీ అనమాట, ట్రెడిషనల్ వేర్, లాంగ్ హెయిర్, జ్యువెలరీ. ఏదో దీంట్లో కొన్ని కొలాబరేషన్స్ అయితే చేశాను. వెనక పూలని, బుట్టలని, నక్లీస్ అని, గాజులని. సో ఇలా ఓవరాల్గా మనకు ట్రెడిషనల్ వేర్. ఇది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది, ప్లాజో ప్యాంట్ అని, షార్ట్ టాప్ అని. మేము అప్పుడే చక్కగా స్కెచింగ్ చేసుకున్నాం. బాగుందా? అండ్ వన్ మోర్, ఇది ఒక సింపుల్ డిజైన్తో సింపుల్ శారీ అనమాట. దీనికైతే స్కెచింగ్ చేయాలి అనుకున్నాను కానీ చేయలేకపోయాను. కొన్ని అయితే స్కెచ్ చేసుకున్నాను. ఇది ట్రెడిషనల్ హాఫ్ శారీ. బేసిక్గా మనకు ఫస్ట్ హాఫ్ శారీస్ ఏమైనా ట్రెడిషనల్గా వచ్చాయంటే ఆల్మోస్ట్ మెరూన్ అండ్ ఎల్లో అండ్ పింక్ అండ్ గ్రీన్, రెడ్ అండ్ బ్లూ, ఇలాంటి కాంబినేషన్స్లోనే మనకు ఎక్కువ ట్రెడిషనల్స్ కనిపిస్తాయి. సో నేను కూడా ఒక 3 కలర్స్ తీసుకొని ఇలా అయితే డిజైన్ చేశాను. యా, ఇవైతే నా కలర్స్. ఇంకో వన్ మోర్, ఇది నేను చాలా ఇష్టంగా డ్రా చేసుకున్నాను. ఇట్స్ మై కార్టూన్ యాంగ్రీ బర్డ్. ఇది నా ఫేవరెట్ అండి, చాలా ఇష్టంగా డ్రా చేసుకున్నాను. ఓకే, మీకు గనక ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఉమెన్స్ కాలేజ్ గుంటూరులో ఉందండి. మనకు ఒకేషనల్ గ్రూప్ అంటారు, దీని పేరు వచ్చేసి CGT. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. 2 years కోర్సే, ఇంటర్ బేస్ లాగే. మనం ఫ్యూచర్లో బీటెక్కి వెళ్ళాలన్నా మనకు బీటెక్ కాలేజెస్ కూడా గుంటూరులోనే నల్లపాడులో ఉన్నాయన్నమాట. సెకండ్ ఇయర్లో మనకు జాయిన్ చేసుకుంటారు. లేదా మనకు ఇంకా దీంట్లో మంచి ఇంకా అంటే BSc డిగ్రీ మనకు ఫ్యాషన్ డిజైనింగ్లో కూడా ఉంది. మహాత్మా గాంధీ కాలేజ్లో అవైలబుల్లో ఉంది, లేదా ANUలో ఉంది, లేదా సమానా ఇన్స్టిట్యూట్లో ఉంది. ఇలా ఇప్పుడు చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వచ్చాయి కాబట్టి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవ్వండి. బాయ్.